మా మామ చేసి మా అత్త చేసి సార్ కుంటి కూర మందులు అన్నీ పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కాడి పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆడపట్ల పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాత్రం ఉంది. వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడపట్ల పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైరు పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్నా తీసుకుంటా కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిరు సార్. పోయిన సంవత్సరం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్. మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే లేదు, మాకుంది సార్. మాకున్నది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం మేము. ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలేదు సార్. చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక 1 నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ 1 నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకుమని మా మామకి ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. ఇప్పుడు ఇయ్యాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇయ్యాలనే మేము కొట్లాడుతున్నాం సార్. మేడం దగ్గరకు అందుకే వచ్చినాం. మాకు నష్టపరిహారం చాలా